నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం యుద్ధం కారణంగా చిప్పులు నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో కువైట్ యొక్క ఆహార భద్రత ప్రశ్నార్థకమైందనమాట. ఎంతసేపు విమానాల్లోనే ఎయిర్ కార్గో ద్వారా అయితే దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశం కువైట్ యొక్క ఆహార భద్రతకు హామీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్ ఆహార భద్రత అవసరాలకు మద్దతు ఇవ్వడానికి మరియు నిత్యవసర ఆహార సరఫరాలకు నిరంతరాయంగా అందేలా చూడటానికి భారతదేశం కట్టుబడి ఉందని, కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ సవాళ్ల మధ్య కువైట్ దేశానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కువైట్లో అవసరమైన పండ్లు, కూరగాయలు మరియు మాంసంతో సహా ఇతర ఉత్పత్తులు భారతదేశం నుంచి క్రమం తప్పకుండా సరఫరా చేయబడుతూ ఉన్నాయి. ఏ అవసరమైనా సరే కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పరిమితా త్రిపాఠి గారు తెలిపారు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సరే కానీ కువైట్లోని ఆహార భద్రతకు హామీ ఇచ్చేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పి ఆమె ప్రకటించింది. ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ఉన్న రవాణా సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం నుంచి ఆహార రవాణా గత కొన్ని నెలలుగా కొనసాగుతూ ఉంది మరియు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. సరుకులు సజావుగా రవాణా జరిగేలా చూసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయని చెప్పి ఆమె నొక్కి చెప్పారనమాట. భారతదేశం నుంచి ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉన్న కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్నా సరే కానీ ఏ ఇబ్బంది లేకుండా ఎయిర్ కార్గో ద్వారా, అంటే ఫ్లైట్ల ద్వారా మనం చూసుకుంటే పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మాంసం కావచ్చు, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ భారతదేశం నుంచి కువైట్కి అయితే వస్తూ ఉన్నాయి. ఇరు దేశాలు కలిసి దీనికోసం పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి పరిమితా త్రిపాఠి గారు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.